తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని కడసారి చూసేందుకు నేతలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జిట్టా అంతిమ సంస్కారాలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. భువనగిరికి చేరుకున్న ఆయన భౌతిక కాయాన్ని అమరుల స్తూపం దగ్గర ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత ర్యాలీగా మగ్గంపల్లి రోడ్లోని ఆయన ఫామ్ హౌస్ కి తీసుకువెళ్లారు. ప్రస్తుతం జిట్టా బాలకృష్ణారెడ్డి ఇంటి దగ్గర పరిస్థితిని శేఖర్ అందిస్తారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడిగా జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి చెందడం పట్ల భువనగిరి పట్టణం మొత్తం కూడా శోక సముద్రంలో కనిపిస్తుంది. ఇప్పటికే జిట్టా బాలకృష్ణారెడ్డి మృతదేహాన్ని చూడడం కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు ఇక్కడికి చేరుకున్నారు. తన అభిమానులు కన్నీటి పర్వంతం అవుతున్నారు. ఇక్కడ చాలా మందిని మనం చూడొచ్చు. తను ముందట తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేయడంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోని యువజన సంఘాలను ఏకం చేయడం, అదేవిధంగా మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాలోనూ తనకు ఒక క్యాడర్ను ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలోనూ తనకంటూ ఒక శైలితోటి ఉద్యమాన్ని ఉవ్వెత్తులు ఊహించిన వ్యక్తిగా జిట్టకు మంచి పేరుంది. ఇంకా చాలా మంది ఇక్కడ వస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ జనరల్గా జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి సంబంధించి కావచ్చు, మీకున్న అనుబంధం ఎట్లుండేది? ఈరోజు తెలంగాణ ప్రజానికి అందరూ కూడా తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. తెలంగాణ మలి ఉద్యమంలో నిలువెత్తు కిరీటంలాగా ఉవ్వెత్తున లేచినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రావడంలో కూడా ఆ రోజు కీలక పాత్ర పోషించినటువంటి మహానేత ఈరోజు తన జీవితమే తెలంగాణ కోసం అంకితం చేసి యువ తెలంగాణ పార్టీ పెట్టి తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కేసీఆర్ గారు కానివ్వండి, తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా అండగా ఉండి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు తెలంగాణ ప్రజానికానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇలా మధ్యంతరంగా చనిపోవడం అనేది తెలంగాణ ప్రజలకు తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాము. ఆయన మృతి తెలంగాణ ప్రజలందరూ కూడా తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఒదిగొండ నుంచి వచ్చినాం. ఎట్లుండేది మీతో మీకు అనుబంధం? బాగుండేది. తెలంగాణ రప్పించిందే తెలంగాణ అనే మానవుడు లేకుండే బాలకృష్ణారెడ్డి వచ్చినప్పటికీ ప్రతి ఒక్క మనిషికి తెలంగాణ అనిపించిండు. తెలంగాణ అనే వాళ్ళే లేకుండే అసలు మనిషి జీవితంలో దేవుడు ఒకటేసారి ఎత్తుకుపోయిండు. పరిస్థితి ఏందో అర్థమవుతలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఒలిగొండ. నా పేరు బద్దం భాస్కర్ రెడ్డి. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు యావత్ తెలంగాణకే కాకుండా యావత్ భారతదేశానికి తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సంప్రదాయాలను రుచి చూపించినటువంటి మహోన్నత వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించిన మహోన్నత వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు. తెలంగాణ యావత్ యువతను ఉద్యమాల్లో పాలు పంచుకునేలా కృషి చేసిన మహోన్నత వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మరణించడం చాలా బాధాకరం. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో, అధికార లాంఛనాలతో చేయాలని ఒక ఉద్యమకారునిగా మేము కోరుతా ఉన్నాను. మా యారూట నుంచి వచ్చామన్న టీఆర్ఎస్ యువజన నాయకుడిని. జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న అంటే అందరికీ యువతకు స్ఫూర్తి. ఇక్కడ ఆయన వయసు, సమయం, డబ్బు, కుటుంబాన్ని వదిలిపెట్టి చాలా ప్రజల కోసం పోరాటం చేసిండు. కానీ అన్న ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఈ చిరకాల కోరిక నెరవేరు భువనగిరి ప్రజల అదృష్టం కూడా మారు. కానీ భువనగిరి ప్రజలు అయితే జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నకు అన్యాయం చేసి 2 సార్లు ఓట్లు లేకుండా మాలాంటి మా ఆలేరు కాన్స్టిట్యూన్స్ అయినా కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి అంటే పాపం అనే ఒక పేరు వచ్చింది. పాపం ఒక్కసారి ఎమ్మెల్యే అయితే బాగుండి ఎంతోమంది యువతకు ఆదర్శంగా ఉండేదని చెప్పి మా ఆలోచన అన్న. జవహర్ జిట్టా అన్న 2024లో కూడా మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా అతను ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించిన పరిస్థితి. ఆయన అంటే బీఆర్ఎస్ పార్టీలో, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగానే తను కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువజన సంఘాలకు సంబంధించి బలోపేతం చేయడంతో పాటు తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. దాంతో చాలామంది పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ తన మృతదేహాన్ని చూసి కన్నీటి పర్వంతం అవుతున్నారు. ఇంకా ఈరోజు సాయంకాలం దహన సంస్కారాలు అయ్యే అవకాశం ఉంది. దానికి ఇక్కడ ఉన్న ఎవరైతే అభిమానులు కావచ్చు, జిల్లా నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రధానంగా కూడా ప్రభుత్వ లాంఛనాల ద్వారానే తనకు సంబంధించి దహన సంస్కారాలు చేయాలని డిమాండ్ ఇక్కడ వినిపిస్తుంది. ఇది జిట్టా బాలకృష్ణకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, భువనగిరి.